శ్రీరాముడి జన్మస్థానం అయోధ్య, రామాయణానికి కేంద్ర బిందువు. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ పండుగలా మారింది. పలు దేశాల్లో జనవరి 22న వేడుకలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా థాయిలాండ్ లోని అయుత్తాయ నగరంలోనూ ఉత్సవ కోలాహలం మొదలైంది. థాయిలాండ్ అనగానే అందరికీ బ్యాంకాక్, పటాయా మాత్రమే గుర్తొస్తాయి. కానీ అక్కడ కూడా అయోధ్య నగరం ఉందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. థాయిలాండ్ లో హిందూ, బౌద్ధ రాజుల ప్రాబల్యం బలంగా ఉన్న రోజుల్లో అక్కడ ఎన్నో హిందూ, బౌద్ధ దేవాలయాలు నిర్మించారు. ముఖ్యంగా ఆగ్నేయ థాయిలాండ్ లో 14వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు సియామీస్ రాజవంశం పాలన సాగించింది. సియామీస్ వంశస్థులు బౌద్ధ మతస్థులు. సియామీస్ వంశంలోని మొదటి రాజు రామతీబోది 1351లో అయుత్తాయ నగరం నిర్మించారు. నిజానికి సియామీస్ వంశస్థులు బౌద్ధ మతస్థులే అయినా శ్రీరాముడి జన్మస్థలి అయోధ్య పేరుతోనే ఈ నగరాన్ని కట్టారు. కాలక్రమంలో దాని పేరు అయుత్తాయగా మారింది. సియామీస్ రాజుల రాజధాని కూడా అదే. ఆ రాజులందరూ తమ పేరులో రామనామాన్ని ధరించారు. దాదాపు 400 ఏళ్ల పాటు అయోధ్య రాజ్యం కొనసాగింది. వారి పాలనలో అయోధ్యలో ఎన్నో ఆలయాలు నిర్మించారు. వీటిలో బుద్ధుడితో పాటు పలు హిందూ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. 1767లో బర్మా దండయాత్రతో అయుత్తాయ సర్వనాశనమైంది. చాలా ఆలయాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం అక్కడ వాటి అవశేషాలు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే వీటిని చూసేందుకు ఏటా లక్షల మంది పర్యాటకులు తరలి వస్తుంటారు. ఈ నగరం ఇప్పుడు యునెస్కో వారసత్వ నగరాల జాబితాలో ఉంది. ప్రస్తుతం అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సన్నాహాలు జరుగుతుండటంతో అయుత్తాయలోనూ సంబరాలు మొదలయ్యాయి. అక్కడి చవోప్రయ, లోపుబురి, పాసక్ నదుల నీటితో కూడిన పాత్రలు అయుత్తాయ నగరం నుంచి మట్టి ఇప్పటికే భారత్ లోని అయోధ్యకు చేరాయి. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో అయుత్తాయతో పాటు ఇతర థాయ్ నగరాల్లోని ఆలయాల్లో దీపోత్సవాలు, రామభజనలు జరుగుతాయని బ్యాంకాక్ విహెచ్పి విభాగం తెలిపింది. థాయ్ ఆలయాల్లో భారీ తెరలపై ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.